నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. ఏం పేరు మీ పేరు? పిల్లిట్ల సంజీవ. పిల్లుట్ల సంజీవ గారు. ఏం ఆర్టిస్టులు? చిందు యక్షగానం. చిందు యక్షగానం. ఏ జిల్లా మీది? యాదాద్రి కొత్త జిల్లా. యాదాద్రి కొత్త జిల్లా. ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు? 65. 65. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మా నాయనలు మా తాతలు వాళ్ళు ఆడంగా పాడంగా విని నేను నేర్చుకున్నాను. వంశపారంపర్యంగా ఇది వంశపారంపర్యం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రదర్శనలు ఇస్తున్నారు? నేను 12 సంవత్సరాల నుంచి. అంటే మీ వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పటి ఏం పాత్రలు వేస్తుంటారు? అప్పుడు చిన్నప్పుడు భక్త సిరియాలుడు, అభిమాన్యుడు, సుగుణాకరుడు, చంద్రుడు, చిన్న చిన్న పాత్రలు కదా. అప్పుడు చిన్న వయసు కాబట్టి చిన్న చిన్న పాత్ర. శ్రీకృష్ణుడు, నారదుడు. ఒక చిందు యక్షగానము అంటే ఏంటి అసలు చెప్పండి? చిందు యక్షగానం అంటే ఏంటి? చిందు యక్షగానం అంటే మా కులమే చిందు. చిందు ఆ పౌరాణిక భాగవతాలు కాబట్టి యక్షగానం నేర్చుకున్నాం కాబట్టి ఆ యక్ష అట్ట కలిపినాడు. అంటే ఇది భాగవత రామాయణ కథలు ఇవన్నీ. భాగవతము అంటే మహాభారతము రామాయణం సంబంధించింది. రామాయణం ఇంకేమైనా ఇంకా కథలు పురాణ కథలు మహాభారతం రామాయణం పురాతనమైన పురాణ గాథలు. ఇది సాంఘికం. ఇది బాలరాగం ఉంటుంది, అది సాంఘికమే. సుగుణావతి అంటారు, అది సాంఘికమే. ఇంకా భద్రశ్రీ అంటారు, అది సాంఘికమే. ఇంకా ఇందులో ఇంకేమేమి పాత్రలు ఉంటాయి? ఇందులో ఏముంటాయి అంటే పౌరాణిక దాంట్లో వేరుంటాయి, సాంఘిక దాంట్లో వేరుంటాయి. అట్లా ఉంటాయి. బాలనాగమ్మ కథ కూడా చెప్తారా? బాలనాగము సాంఘికం. అది సాంఘిక. అన్ని దేవతలు, శివుడు, శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, అవి అన్ని ఉంటాయి. అన్ని అవి ఉంటాయి. పార్వతి, అవి సీతమ్మ వారు, అది లక్ష్మణుడు, అన్ని పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రలు ఉంటాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అన్ని పాత్రలు. భీముడు, అట్లా కర్ణుడు, అట్లాంటి అన్ని పాత్రలు ఉంటాయి. ఇది మీ జీవనోపాధి జరుగుతుందా మీకు? ఇప్పుడు దేవుని దయ తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దేవుని దయ వల్ల సంస్కృతి శాఖ వాళ్ళే మమ్మల్ని పై తీసుకొచ్చారు. ఎన్నో మేము ఇది ఇంకా ఎంత ఎంత పాత్రోచితంగా ఎంత నిడివిగా ఉంటుంది. ఒక గంట ఉంటుందా, 2 గంటలు ఉంటాయా? ఎట్లా చేస్తారు ఈ కార్యక్రమాన్ని? మీరు చాలా సీనియర్ కళాకారులు కదా. అవును సార్. అంటే చిందు యక్షగానము ఎట్లా ఒక రాత్రి అంతా చేస్తారా, కొన్ని గంటలు చేస్తారా, 1 గంటనా, 2 గంటలా, ఎట్లా ఇది? దీనికి ఏమైనా పండుగలు పబ్బాలు ఏదైనా మాసంలో చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఉంటే సార్, రాత్రి వేళ 10 గంటలకు మొదలుకుంటే తెల్లవారంగా 5 అవుతుంది. ఇది చిందు భాగవతం. అప్పుడు పూర్వకాలంలో ఏముందంటే మీరు వేషాలు కడతారు కదా? మొత్తం వేషాలు కడతాం. 10 గంటలు స్టార్ట్ చేస్తే ప్రార్థన చేసుకొని. అంటే ఆ దేవాలయాలు చెప్తారా లేదా మీ కులం వాళ్ళనే? కులం వాళ్ళే. ఆ కులం వాళ్ళనే ఆ తెల్లవారంగా 5 అవుతుంది. మీకు ఊర్లు కూడా ఏదో ఉంటాయి? పంచోటి ఉంటాయి. మొత్తం పంచుకుంటాం. మీ కులం వాళ్ళే ఊర్లు పంచుకుంటారు? పంచుకుంటారు. ఇప్పుడు మీ సహోదరులే మీకు సహాయం చేసి కథలు చెప్పించుకుంటారు. మీ కులం వాళ్ళు. మా కులం అంటే హరిజనులు సాయం చేసి ఆ తర్వాత ఎల్లమ్మ వేషం, గోసంగ వేషం అని కట్టిస్తారు, ఆడిస్తారు. ఆ తర్వాత అయిపోయినాక ఊర్లో మీ కట్టుబాట్లు ఏంటి? అంటే మీ జీవన విధానం ఎట్లాంటిది? ఎట్లుంటుంది? మీరు ఏంటి చిందులు అంటే అట్లా కట్టుబాట్లు అంటే దీనికి ఏముంటుంది సార్, గ్రామాలలో హరిజనులే మాకు సహాయం చేస్తారు, అదే కట్టు. అంతే. వేరే కులం వాళ్ళు ఎవరు చేయరు? వేరే వాళ్ళు చేస్తారు కానీ మామూలుగా అంతే. అది మామూలుగా. ఇప్పుడు పొద్దుకి భాగవతం అంటే తెల్లరంగా 100 మంది 1000 మంది వస్తారు. ఆయన వచ్చి పిలిచి ఏదో సహాయం చేస్తారు. ఆయన ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 500 ఊళ్ళు పంచుకున్నట్టు అట్లా సార్. ఇంకా మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు, ఏమేమి చేశారు, ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, మీ టీం మెంబర్స్ ఎవరు చెప్పండి. నా టీంలో 10 మంది మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. మీ కుటుంబం అంతా దీనిలోనే ఉందా? మీ భార్య, పిల్లలు ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, భార్య. అయితే నా కొడుకులు వాళ్ళకి పని రాదు సార్. ఈ కుల వృత్తి అనేది రాదు. వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు. సరే, అవన్నీ చెప్పకండి. మీరు ఎంతమంది అదే మీ చిన్నప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్నారు కదా? ఏ జిల్లాలలో వేశారు మన తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వేశారు? ఇక్కడ మన పాత జిల్లా అంటే నల్గొండ, అంటే ఇప్పుడు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి 3 జిల్లాలు వేసిన తర్వాత మిగతా కూడా ప్రభుత్వం తరఫున ఇక అప్పుడు స్టేట్ కొత్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడక్కడ జిల్లాని పంపించారు. బయట దేశాలు, బయట రాష్ట్రాలకు కూడా
చిన్న గిట్ట పంపించారు. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అంటారు? ప్రభుత్వం మీకు బాగా సహాయం చేస్తుంది మంచిగానే? ఇప్పటి వరకు అది పర్లేదు సార్, వాళ్ళ దీవెనే సార్, అబద్ధం ఆడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పటి వరకు అయితే దేవాలయాలు ఇస్తున్నారు. దేవాలయాలు మీరు ఏమైనా వర్క్ షాపులు చేశారా? ఇక నాకు వర్క్ షాప్ చేయలేదు సార్. చేయలేదు. అంటే మీరు ట్రైనింగ్ ఇస్తారా? గురుతుల్యంగా నేర్పుగలుగుతారా? లేదు సార్, అది లేదు ఎందుకంటే కానీ మేమే మా తాతలు మా నాయన ఎవరైనా కొత్త వాళ్ళు పిల్లలకు నేర్పాలి అంటే నేర్పిస్తారా? లేదు సార్, అంత లేదు. అట్లా మాకు వరకు రాలేదు వరకు, మేము మాకు చెప్పని రాలేదు. మేమే ఒకరు చూసి నేర్చుకుంటున్నాం గింతి. ఇక్కడ రాగానే ప్రభుత్వం పట్టించుకుంది, పాపం ప్రభుత్వం పట్టించుకుని దేవాలయాలు మా పరిస్థితి. మీరు మరి దీన్ని పెంచుకోవాలి, దీన్ని ఇంకా ప్రగతి చేయాలంటే, దీన్ని ఇంకా ప్రాపగేట్ చేయాలంటే, మీకు జనాలకు అంతా తెలియాలంటే ఏం చేయమంటారు? ఏం చేయాలి? మీ ఆర్ట్ ఫామ్ను బ్రతికించాలంటే ఇంకా ఏం చేయాలి? మా ఆర్ట్ ఫామ్ను బ్రతికించాలంటే ఇప్పటికీ సంస్కృతి శాఖ వాళ్ళు ధరీషులు అక్కడ నుంచి దేవాలయాలు తీసుకుంటారు. ఒక్కసారి 20 ప్రజలు ఏం చేయాలి? ప్రజల ఆమె ప్రోగ్రాం చేస్తున్న చూస్తుంటారు. మీకు ఎలాంటి సహాయం కావాలి? ప్రజల నుంచి ఎలాంటి సహాయం కావాలి? ఎలాంటి సహాయం లేదు సార్. ఇప్పుడు ప్రతి ఊర్లలో ఏముందంటే ఇప్పుడు టీవీలు అయిపోయినాయి. ఆ టీవీల వల్ల వచ్చి తగ్గిపోయి సినిమాలు టీవీలు జానపద కళాకారులు మిగతా అప్పుడు పూర్వంలో ఒకప్పుడు ఉండే సార్ గ్రామాలలో 1000 జనాభా ఉంటే కనీసం ఒక 600 మందిని చూసేది. రాత్రి మగళ్ళు ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో వెళ్ళిపోయినా టీవీ అయినా సినిమా అయినా సీరియళ్ళు జానపద కథల వల్ల అందులో మాకు దెబ్బతింది. అంతే అక్కడికి వచ్చేసిందంటే ఇక ఓ సందర్భంలో మేమే చూసుకునే కాడికి మీరే చందాలు వేసుకొని చేసుకుంటారు. చూసుకునే కాడికి వచ్చి మా జీవనోపాధికి అట్లా వచ్చేది సార్. మాకు చాలా సార్. ఇప్పుడు ఈ మధ్యాహ్నం తెలంగాణ ఏర్పడ్డాక ఈ సంస్కృతి శాఖ వాళ్ళు దగ్గర తీసుకొని మన డైరెక్టర్ గారు కానీ డిప్యూటీ డైరెక్టర్ రణేంద్ర సార్ కానీ తర్వాత రమణ సార్ కానీ దీనికి సంబంధించిన మంత్రులు ఇది తెలంగాణ కళారత్న అనే ఒక యూట్యూబ్ ఛానల్. కళాకారులందరినీ కూడా ఒక గొడుగు కింద తేవాలని, ప్రజలకు పరిచయం చేయాలని నా ప్రయత్నం ఇది. మీలాంటి సీనియర్ కళాకారుని నాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకేమైనా చెప్పగలనుకుంటున్నాను? ఏమి లేదు సార్, ఇంకేం లేదు. కానీ మా కళ అనేది వెనకబడిపోతున్నది. మీకు మీ కొంచెం అంటే నేను కించపరిచినట్టు, మీరు యూనిటీగా ఉండాలని ఒక వినికిడి. కరెక్ట్. మీరు పెద్దవాళ్ళుగా ఒక యూనిటీగా మెయింటైన్ చేయాలని నా విన్నపం. చేస్తాం, ఇప్పుడు చేస్తాను. అదే ఇప్పుడు ఎందుకంటే మీరు ఫ్యూచర్ పిల్లల కోసము మీ ఆర్ట్ ఫామ్ కళ్ళ ముందర కనిపించేటట్టుగా ఉండాలని నా కోరిక, మా ఆలోచన. మీరు కూడా మీ దెబ్బలాటలు మీ కొట్లాటలు అన్నీ కూడా అంటే నాకేదో వినికిడి అలాంటివి ఏం లేవు అనుకుందాము. బట్ ఎందుకంటే ఇది ప్రజలకు తెలియ అంటే ఒక పాడు సంకేతం పోవద్దని మీరు మీ వంతుగా పెద్ద మనిషి పాత్రగా మీరు నిర్వహించి మంచి కార్యక్రమాలు చేసి మీరందరినీ కూడా దరిదేర్చి అందరినీ పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఒక దగ్గర ఏకతాటిపైకి తీసుకొచ్చి మీరు ఈ చిందు యక్షగానాన్ని ఇంకా వృద్ధులకు తేవాలని నా కోరిక. అయితే నా ఉద్దేశం సార్, ఇప్పుడు 50 బృందాలు గవర్నమెంట్ వాళ్ళు సంస్కృతి శాఖ వాళ్ళు కేటాయించారు. 500 సార్. 500 ఎంత గొప్ప. చాలు. మీలాంటి వాళ్ళు ఒక 500 మంది అంటే మీలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది అయితే 5000. అట్లాగే సో ఫ్రెండ్స్, వీరు చెప్పిన ఫార్ములా ప్రకారంగా అందరూ కూడా యూనిటీగా ఉండి అందరూ ఆర్టిస్టును సహకారం చేసుకొని వీరికి సహకారం ఇస్తూ వీరితోనే ఇంకా మీకు మంచి మంచి కార్యక్రమాలు చేయించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇంకేమైనా ఉంటే చెప్పండి. మీకు ఎన్ని అవార్డులు వచ్చాయి? నాకు గ్రామస్థాయి సర్పంచ్ వరకుంటే ఎండిఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మంత్రులు, ఎంపీలు అందరు. నాకు సీఎం అసోసియేషన్ ఉందా మీకు? నాకు శ్రీ లక్ష్మీ నరసింహ అసోసియేషన్. మీరేంటి అందులో? నేను చిందే. మీ అసోసియేషన్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు పాత్రలు? 10 మంది ఉంటారు సార్. 10 మంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చిందు యక్షగాన కళాకారుల సంఘం అనేది 30 సంవత్సరాలు నేను రిజిస్టర్ చేయించి. ఎంతమంది ఉన్నారు మెంబర్లు అందులో? 10 మంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9392. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 93928845 మళ్ళీ 45. మళ్ళీ ఒకసారి చెప్పండి. 93928845 మళ్ళీ 45. సో ప్రేక్షకులు, ఈ తెలంగాణ కళారత్న ప్రేక్షకులు వీరితోనే ఏమైనా అవసరం ఉంటే వీరిని కాంటాక్ట్ చేసి ఆ టెలిఫోన్ నెంబర్లో వీరికి సహాయం చేయండి.
సో ధన్యవాదాలండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పెద్దలు నమస్కారం సార్. పెద్దలు కాదు, మీరే పెద్దవాళ్ళు. అట్లే సార్. వీళ్ళంటి సీనియర్ కళాకారులు. సో మీరు అందరూ కూడా ఈ వీడియో నచ్చితే గౌరవించి వీరికి ఫోన్ చేసి వీరికి సహకారం చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్. నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.